దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని ప్రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నటువంటి చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమైన సత్యాలు నేర్చుకోవడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోగనుడా, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. అత్యంత నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మరలా నూతన ఉదయకాలం వేళ నీ పాద సముఖంలోనికి రావడానికి చక్కటి అవకాశాన్ని మీరు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణం కొరకు స్తోత్రాలు. అద్భుతమైనటువంటి నీ మాటలను దీన్ని వింటున్నాం. ఈ దినం కూడా నీ మాటల ద్వారా బలపరచండి. దేవుని నింపి ఘనత, మహిమ మీరు క్రీస్తునామం పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. చదవని మాటను ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. స్వయంగా దేవుడే ఇర్మియాతో చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉంటాను, భయపడవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు స్వయంగా తన బిడ్డలకు ఇస్తున్నటువంటి వాగ్దానం. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుంటావు అని చెప్పి ఇదే ఇర్మియాతో 39వ అధ్యాయంలో దేవుడు పలికాడు. దేవుడు తన పిల్లలైన ప్రతి ఒక్కరితో కూడా ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వీళ్ళ ఉదయకాల సమయంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఏ స్థితి రప్పించినా సరే ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలిగింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ధన కనుక వస్తు వాహనాలకు మనం అంతగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరము లేదు. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా అస్థిరమైనవి. ఒకవేళ అలా కాకపోతే మన జీవితంలో దిగులు అనేది, చింత అనేది, ఇంకా రకరకాల బాధలతో గుండెపోటు కూడా రావచ్చట. ఏమండి? దేవుడు మనలను స్వయంగా విడిపిస్తానని చెప్పి మనము గాఢంగా నమ్ముతూ ఉంటే ఇందుకు బలమైన నిదర్శనము భౌతిక సంపదలపైన అనుకున్నటువంటి తటస్థ దృక్పథమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను, నీకు తోడై ఉంటాను, విడిపిస్తాను. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లోకములో న్యాయం కొరకు ఎదురు చూడొద్దు. ఎందుకు అంటే, న్యాయవంతుడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు లోకంలో మనకి ఎలాంటి న్యాయము జరగదు. ఒకవేళ న్యాయం కొరకు లోకంలో ఎదురు చూసినట్లయితే మనం ఫిర్యాదులు చేస్తూనే ఉండాలి, అలాగే ఇలాగ. మనము న్యాయం జరగలేదు అనేటువంటి అసంతృప్తితో వేసారిపోతూ ఉండాలి. లేదా అసలు నాకు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మన మీద మనమే సానుభూతి చూపించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే లోకంలో న్యాయము లేదు. దేవుడు న్యాయవంతుడైనటువంటి వాడు. ఏమండి? లోకంలో న్యాయం కొరకు ఎదురు చూస్తున్నావు నీవు నేనంటే మనము మన దృష్టిని మన ప్రభు మీద నుంచి ప్రక్కకు మళ్ళిస్తున్నామని సూచిస్తుంది. మనకు న్యాయం జరిగినా జరగకపోయినా మనం మాత్రం న్యాయమే జరిగించాలి. అది దేవుని వాగ్దానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? గమనించాలి. ఒకవేళ ఏమండి అన్ని విషయాల్లో నీకు న్యాయం జరిగినా జరగకపోయినా ఏం చేయాలా? న్యాయం మాత్రమే జరిగించాలి. అన్ని విషయాల్లో న్యాయాన్ని మాత్రమే అనుసరించాలి. మన దృష్టి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నట్లయితే
ఆయన చూపినటువంటి త్రోవల మీద ఉన్నట్లయితే, ఆయన మార్గాన్ని అనుసరించడానికి చూస్తున్నట్లయితే గనక మనకు న్యాయం ఎదురైనా అన్యాయం ఎదురైనా సరే మనము పట్టించుకోవాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త యొక్క జీవితంలో జరిగినటువంటి సందర్భాలు ఇవే. తన ప్రజలు నన్ను ద్వేషించారు, ద్వేషాన్ని పెంచుకున్నారు, ద్రోహం చేశారు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తన సొంత సహోదరులే ఆయనను పట్టించుకోలేదు. ఏమండి, ఆయన ఎప్పుడు కూడా దిగులు చెందలే. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని అదే. ఇర్మియా కూడా తన ప్రజలను ఎంత వ్యతిరేకత ఎదురైనప్పుడు కూడా దేవుని మాటలు వారికి ప్రకటించడం మానలే. ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్న సత్యాన్ని మనం నమ్మాలి. మనలను మనము కాపాడుకోగలిగితే దేవుని కాపుదల నీకు అక్కర్లేదని అర్థం. మన ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో చింతించొద్దు అని ఒక మాట చెప్పాడు. చింతింపకుడి అంటే ఎందుకు అంటే, మనకు న్యాయము జరిగినా న్యాయం జరగకపోయినా మనం అసలు ఆ చింత అనే దాని జోలికి వెళ్లాల్సిన అవసరమే లేదు. అంతే కదా. ఏమండి, మనలో అత్యంత భక్తి తత్పరతలు ఉన్నవారు సహితం, ఎక్కువ భక్తి శ్రద్ధలు విశ్వాసం ఉన్నవారు సహితము ఈ విషయంలో తమలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని బయట పెట్టడం అనేది సహజం. ఎందుకు అనంటే, మనలో ఉన్నటువంటి ఇంగిత జ్ఞానానికి పెద్దపీట వేస్తూ మనము మన లోక జ్ఞానానికి దేవుని పేరుని జత చేస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది తెలుసా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. పూర్ణ హృదయముతో మనము దేవుని మీద ఆధారపడడానికి బదులు, పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించడానికి బదులు మన సొంత తెలివితేటల మీద మనం ఆధారపడుతున్నాం. మన సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మన సొంత కార్యక్రమాలు మన యొక్క అధీనంలో జరిగించుకుంటున్నాం. దేవుని ఆధీనానికి అప్పచెప్పట్లేదు. దేవుని విడుదల వస్తుంది. నీ ఆలోచన, నీ తాత్పర్యాలు, నీ దృక్పథం అంతా కూడా ప్రక్కన పెట్టేసి కేవలము ఆయన దృక్పథములో, ఆయన ఆలోచనకు అనుగుణంగా, ఆయన మార్గాలకు అనుగుణంగా నడవగలిగితే, ఇర్మియాకు వాగ్దానం చేసిన దేవుడు ఉదయకాల సమయంలో నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాటలు మగరు దీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరొకసారి విలువైన మాటలు విన్నాం ఇర్మియా గ్రంథం నుంచి. ఆనాడు ఇర్మియా భక్తునికి మీరు ఇచ్చినట్టు వాగ్దానమే ఈరోజు మాకు ఇస్తున్నారని సత్యాన్ని మేము గ్రహించగలుగుతున్నాం. అయితే ఈ మాటలు విని వాటిని అనుసరించి కృప దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్ను గణపరుస్తూ వాక్యాన్ని వింటూ బలపడుతున్న అనేక మందిని మరింత ఆధ్యాత్మిక బలపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే పొందండి. విశ్వేశ్వరి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.